బ్యాక్. సో ఇప్పుడు మా రైడ్ అయితే స్టార్ట్ కాబోతుంది. యాక్చువల్లీ 4 అనుకున్నాం కానీ 6:15 అవుతుంది. సో నాకు ఇట్లా మొత్తం చూసినారు కదా, మొత్తం అంతా నేను అయితే రెడీ అయిపోయినా. బైక్కి కూడా అలాగే మొత్తం కట్టేసిన మొత్తము. సో ఇప్పుడు ఒకసారి కిందకి వెళ్ళాక బైక్ కూడా చూపిస్తే ఎట్లున్నాం మీకు. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ కాబోతున్నాం. సో మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి నాగ్పూర్ అయితే అనుకుంటున్నాం. ఇంకా అది మనం వెళ్ళేటప్పుడు మాట్లాడదాం, ఇప్పుడైతే టైం లేదు ఎక్కువ. సో నేనైతే స్టార్ట్ అయిపోతున్నా నా స్పిట్టి రైడ్కి అయితే. సో స్టేట్యూన్. మళ్ళీ ఇప్పుడు మనం గోప్రో వ్యూలో అయితే కలుసుకుందాం. ఒకసారి మీకు కిందికి వెళ్ళినాకైతే బైక్ వ్యూ చూపిస్తాం, మొత్తం ఎట్లా లగేజ్ అయితే సెటప్ చేసిందో. నేను కింద కలుద్దాం మళ్ళీ. సో మనం ఫైనల్లీ స్టార్ట్ అయిపోయినాము స్పిట్టి వ్యాలీకి అయితే. ఇప్పుడు మనము వెదర్ కూడా పర్లేదు, బాగానే ఉంది ఈరోజు అయితే. వర్షం పడకుండా చాలు మనం. సో మనం ఫైనల్లీ సంగారెడ్డి అయితే ఊరైతే దాటేసినాము. సో నాకేందంటే ఇప్పుడు ఈ సిరీస్ ఎంత కాదన్నా మేబీ ఒక 15 to 20 డేస్ అయితే ఉంటుంది. మళ్ళీ మేము అక్కడ నుంచి లే అనుకున్నాం అనుకో. లేకి అంటే మళ్ళీ ఇంకెక్కువ రోజులు అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక లే అంటే ఆల్మోస్ట్ ఇంకా 30 డేస్ అయితే అవుతుంది, 1 month అయిపోతుంది. సో నాకు ఈ స్పిట్టి సిరీస్లో మొత్తం నాకు చాలా సపోర్ట్ అయితే కావాలా. ఒక 1000 సబ్స్క్రైబర్స్ వరకు అయితే నాకు కావాలా. ఎందుకంటే నాకు ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ నుంచి అయితే నాకు యూజ్ అనేది ఉంటుంది కాబట్టి. సో నాకైతే చాలా సపోర్ట్ అయితే కావాలా. షేర్ చేయండి, మ్యాక్సిమం అందరికి షేర్ చేయండి మొత్తము. ఎందుకంటే చాలా ఇన్వెస్ట్ చేస్తున్నా. తర్వాత బడ్జెట్ అనేది ఎంత అయింది, మొత్తం ఏంది అనేది తర్వాత మళ్ళీ వచ్చినాక అయితే చెప్తా. కానీ సో ఇప్పుడైతే నాకు కొంచెం చాలా సపోర్ట్ అంటే కొంచెం చాలా చాలా సపోర్ట్ అంటే సపోర్ట్ కావాలా. అండ్ అలానే షేర్ అంటే షేర్, అందరికీ మొత్తం ప్రతి ఒక్కరికి షేర్ చేసేయండి. సో అదన్నమాట. ఇంకా మనం ఫైనల్లీ నర్సాపూర్ అయితే క్రాస్ అయిపోయినాము. మనం వెళ్ళేది ఇప్పుడు యాక్చువల్లీ నేను మా సంగారెడ్డి నుంచి అయితే వెళ్ళే రోడ్ అయితే వచ్చేసి నర్సాపూర్ తూఫాన్ వస్తుంది. ఇప్పుడు తూఫాన్ నుంచి ఇంకా హైవేగా మొత్తం లాస్ట్ వరకు అదే హైవే NH7, సారీ ఇప్పుడు NH42 అనుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన నిజామాబాద్, ఆదిలాబాద్, నాగ్పూర్ ఆ రోడ్ అన్నమాట నేను వచ్చేసి వెళ్ళేది. ఇప్పుడు ఇంకొక 30 కిలోమీటర్స్లో అయితే హైవే ఎక్కేస్తాం మేము. ఆయన చెప్పడం మర్చిపోయినాయి, ప్యానియర్స్ అన్న కదా మనకి. ప్యానియర్స్ ఏరన్నా ఆయన అంటే ఇనుప డబ్బాలు, మన ఇంటర్ హాస్టల్స్లో ట్రంక్ పెట్టెలు ఉంటాయి కదా, అవి మనం లగేజ్ పెట్టుకోవడానికి ఉంటాయి చూడండి, మనం తీసుకెళ్తాం కదా పెట్టెలు. అట్లాంటి పెట్టెలు చేసి ఇచ్చిండు. మన ఏమనాలా ఏమో అర్థం కాలే. అది కూడా నేను 1 month అయింది చెప్పి, మనం జల్దీ చేస్తే ముందే మన అడ్జస్ట్మెంట్స్ ఉంటే చూసుకోవచ్చు కదా అని చెప్పి వానికి ముందు 1 month ముందు ఇచ్చిన. వాడు నిన్ను ఇచ్చిండు నాకు. నేను ఈరోజు వెళ్ళేది ఉంది అంటే నిన్ను ఇచ్చిండు నాకు. అసలు వాడిని ఏం అన్నికే రాలే. మళ్ళీ దాన్నిగా ఫిక్స్ చేసి పెయింట్ వేసి లోపల థర్మాకోల్స్ అవి ఇవి ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి ఎట్లయినా కావాల్సిందే. ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ కూడా లేదు, ఇక చచ్చినట్టు తీసుకోవాల్సి వచ్చింది. ప్రైజ్ అయితే గట్టిగా తీసుకుండు ప్రైజ్. చాలా మంచిగా చేస్తాడేమో, ఇంకెవరికైనా సజెస్ట్ చేద్దామేమో అనుకున్నా నేను. కానీ మరీ ఇంత ఘోరం చేస్తాడు అనుకోలేడు అసలు. సో NH44కి అయితే వచ్చేసినాము. బ్రేక్ఫాస్ట్ ఇంకో 100 కిలోమీటర్స్ తర్వాత వేద్దామన్నాడు. ఇప్పుడు టైం వచ్చి 7:30 అవుతుంది. దీంట్లో టైం తప్పి చూపిస్తుంది, టైం సెట్ చేసుకోవాలి దీంట్లో. సో 100 కిలోమీటర్స్ అయితే ఒక రైడ్ చేసి మళ్ళీ మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాము. సో మనం ఇప్పుడు వెళ్ళేది స్పిట్టి వ్యాలీ. అంటే మోస్ట్లీ అందరికీ తెలియకపోవచ్చు. స్పిట్టి వ్యాలీ అనేది మనాలి దాటి అటు సైడ్ వెళ్ళాలి, ఇంకా మౌంటైన్స్ మధ్యలోకి బ్యాక్ సైడ్. సో నిన్న చెప్పినా కదా, నిన్నటి వ్లాగ్లో సుధీర్ కుమార్ రెడ్డి అతను ఒక్కతనే వెళ్ళాడు రిటర్న్లో. బట్ యాక్సిడెంట్ అయి చనిపోయిండని. ఇంకా అతను తప్ప మన వాళ్ళు అయితే ఎవరు వెళ్ళలేరు. అతనే ఫస్ట్ వెళ్ళిండు. తర్వాత మళ్ళీ మేము ఇప్పుడు వెళ్తున్నాము.
ఆయన వీడియోస్ వస్తాయేమో అని చూసినాం, బయటకు ఎవరైనా రిలీజ్ చేస్తారేమో వస్తాయేమో అని చూసినాం వీడియోస్, కానీ ఎవరు కూడా రిలీజ్ చేయలేరు. ఆయన వీడియోస్ అక్కడనే ఆపేసారు మొత్తం. ఆయన వీడియోస్ రిలీజ్ చేస్తే బాగుండు అసలు. సో ఇక అవి వచ్చేలా లేవని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయినాం స్పిటి వ్యాలీకి. అది వచ్చేసి ఒక 2300 కిలోమీటర్స్ 2300 చేంజ్ అది సంథింగ్ ఏమో ఉంది ఇక్కడ నుంచి, మన హైదరాబాద్ నుంచి అయితే. ఓన్లీ వెళ్ళడానికి మాత్రమే. మాకు ఇప్పుడు ఈరోజు వచ్చి నాగపూర్, రేపు మోస్ట్లీ ఎల్లుండి వెళ్తామో, మరి ఇంకా 3 days అవుతుందో 4 days అవుతుందో అంత కరెక్ట్ అయితే చెప్పలేము. ఈరోజు అయితే నాగపూర్లో స్టాప్ పెట్టుకున్నాము. సో అదన్నమాట. మళ్ళీ మనం ముందు బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాము. నియర్లీ కామారెడ్డి దగ్గర ఉన్నాం. జైకా బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేద్దామని చెప్పి చూస్తున్నాం. ఇంకా వచ్చేసినాం, ఆల్మోస్ట్ చేసేయాలి ఇప్పుడు. సో ఇక్కడ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో ఇంకా మనం మళ్ళీ నాన్ స్టాప్ అయితే నాగ్పూర్ వరకు వెళ్దాం అనుకుంటున్నాము. సో ఒక్కసారి మా బైక్ సెటప్ అయితే చూపిస్తాను. నేను అక్కడ చూపెట్టలే, టైం లేదు అంతా. సో ఇప్పుడు ఒకసారి చూపిస్తాను, బ్యాక్ క్యామ్తో చూపిస్తాను. సో ఇక నెక్స్ట్ మనం గోప్రో వ్యూలో అయితే కలుసుకుందాం. మళ్ళీ మనం ఇక నాన్ స్టాప్ అయితే నాగ్పూర్ వరకు వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా. సో మన రైడ్లో ఈరోజుకి ఇది మన ఫస్ట్ టోల్ గేట్ అన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ కామారెడ్డి దగ్గర ఉన్నాం. వెదర్ అయితే చాలా కూల్ ఉంది, అందుకని చెప్పేసి గ్లౌజెస్ వేసుకున్నా. ఇంతకుముందు బ్యాక్ వాటర్ ప్రూఫ్, మన బ్యాక్ది వాటర్ ప్రూఫ్ కవర్ ఉంటుంది కదా, వాటర్ రెసిస్టెంట్ కవర్, అది ఊసిపోయిన ఉండే, మళ్ళీ ఆపి ఫిక్స్ చేసిన. సో ఇది సెకండ్ టోల్ గేట్. ఆల్మోస్ట్ నిజామాబాద్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఇటు లెఫ్ట్కి వచ్చి నిజామాబాద్ అన్నమాట. సో మీకు ఈ లెఫ్ట్లో మొత్తం బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ లెఫ్ట్లో అన్నీ. ఇది వచ్చేసి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు హాస్పిటల్ ఉంటుండే. యాక్చువల్లీ ఇది వచ్చేసి మొత్తం హాస్పిటల్ ఉంటుండే. దీంట్లో పెరాలసిస్ సంథింగ్ ఏదో డిసీజ్కి క్యూర్ చేస్తుండే అన్నమాట. సడన్గా ఏమైందో తెలియదు, ఒకటేసారి అందరు పేషెంట్స్ లైన్గా చనిపోయారు, డాక్టర్స్ కూడా అందరు ఒకటేసారి చనిపోయారు. ఇంకా తర్వాత నుంచి దయ్యాలు తిరుగుతున్నాయి సంథింగ్, ఇక మొత్తం అట్లా పుకార్ అయితే లేపిరు. ఇప్పుడైతే ప్రజెంట్ దాంట్లో ఎవరైతే ఉంటలేరు, చాలా పెద్దగా ఉంటుంది, వెనుకకు ఉంటుంది మొత్తం. ఓల్డ్ బిల్డింగ్స్ అప్పుడు కట్టినే ఉన్నాయి మొత్తము. సో దయ్యాలు ఉంటున్నారు. ఇంకా కొంతమంది పోయిన వాళ్ళు కూడా చనిపోయారంట, మళ్ళీ దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు. సో ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే, అప్పుడు చనిపోయిన పేషెంట్స్ డెడ్ బాడీస్ అయితే ఉన్నాయి కదా, అవి ఇప్పటికీ స్టిల్ ఇంకా అట్లనే ఉన్నాయంట, తీయలేరంట. కానీ అట్లా అంటున్నారు, నాకైతే తెలియదు, నాకు తెలిసింది నేను చెప్పిన. సో అదన్నమాట, దానికి అంత మిస్టరీ ఉంది. విక్టోరియా హాస్పిటల్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే దాని మొత్తం హిస్టరీ అయితే వస్తుంది మీకు. విక్టోరియా హాస్పిటల్ డిచ్పల్లి అంటారు. సో ఇది వచ్చి థర్డ్ టోల్ ప్లాజా ఈరోజుకి మనకి. ఇవి ఇంకోటి ఉంటుందా, ఇదే లాస్ట్ తెలంగాణ స్టేట్కి. ఇది వచ్చి థర్డ్ టోల్ ప్లాజా. సో థర్డ్ వన్ అయితే సక్సెస్ఫుల్లీ క్రాస్ చేసేసినాం.
ఇక్కడ ఎందుకు ఆగిండబ్బా? ఇక్కడ చూడండి మొత్తం థిక్ ఫారెస్ట్ మొత్తం. నాకైతే ఎటో వచ్చినట్టు అనిపిస్తుంది. అసలు అయిపోయింది, ఇంకా మన స్టేట్ దాటేసినాము అన్నట్టు అనిపిస్తుంది, ఎటో వచ్చేసినాము అనిపిస్తుంది. ఆదిలాబాద్ ఇంకా 73 ఏమో ఉంది. ఆదిలాబాద్ 73. ఇంకా అక్కడ నుంచి నాకు తెలిసి నాగ్పూర్ ఒక 200 ఉంటుండొచ్చు అనుకుంటున్నా, చూడాలి ఇక. కానీ పాప వెదర్కి రోడ్కి అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. మొత్తం ఎట్లుంది అసలు లొకేషన్ అయితే. సో ఇంతకుముందు ఫ్యూల్ కొట్టించుకునే దగ్గర వాయిస్ అయితే దొబ్బింది, అది ఏమైందో అర్థం కాలేదు. మళ్ళీ ఇంత దూరం వచ్చినాక మళ్ళీ ఒకసారి గోప్రో ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ వచ్చింది. అమ్మ ఇట్లా సతాయిస్తే కష్టం అసలు. అమ్మ ఆటోమేటిక్ పోయింది వాయిస్. ఎందుకు పోయింది? వాయిస్ రికార్డ్ కాలేదు, వీడియో రికార్డ్ అయింది కానీ వాయిస్ అయితే రికార్డ్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చినాక ఇక్కడ టోల్గేట్ క్రాస్ అయినాక ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ అప్పుడు టోల్గేట్కి ముందే ఆ టోల్గేట్ దగ్గరలో ఆఫ్ చేసి ఆన్ చేస్తే అప్పుడు మళ్ళీ వాయిస్ రికార్డ్ అవుతుంది. ఎట్లనో ఇట్లా సతాయిస్తే. సో ఇక్కడ ఈ ఏరియాస్లో మొత్తం ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఆదిలాబాద్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ ఏరియాస్లో మొత్తం వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉన్నాయి. మొత్తం ఇప్పుడు రోడ్ పైన కూడా చాలా కనిపిస్తున్నాయి. ఈ గోపుర టైంకి హ్యాండ్ ఇస్తుంది, ఏమైందేమో. ఇంకోటి ఒక 10 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే పోచేరా వాటర్ ఫాల్స్ సంథింగ్ ఏదో ఉంది, తెలీదు అంతా. సో ఈ లొకేషన్ చూస్తున్నారు కదా, మొత్తం అసలు సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. బాబా ఏమన్నా ఉందా అసలు? అక్కడనేమో వాటర్ ఫ్లో అవుతున్నాయి కిందికి వెళ్ళి, గుట్ట మధ్యలో నుంచి రోడ్డు. అసలు మేము కరెక్ట్ వెదర్లో అంటే కరెక్ట్ సీజన్లో వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకా మేము వెళ్ళే ఏరియా స్పిట్టి వ్యాలీ ఏదైతే ఉందో అది ఇంకా చాలా అంటే చాలా అడ్వెంచరస్గా ఉంటుంది ఇప్పుడు రోడ్స్ మొత్తం. ఎందుకంటే రెయినీ సీజన్ కాబట్టి ల్యాండ్ స్లైడ్స్, వాటర్ ఫ్లోయింగ్స్ రోడ్ పైన చాలా అంటే చాలా ఉంటాయి. ఇప్పుడు చాలా అడ్వెంచర్స్ చేసుకుంటూ అయితే మేము వెళ్ళాలి. వన్స్ ఒక్కసారి మనం ఢిల్లీ దాటినామంటే ఇంకా మొత్తం మనకి అడ్వెంచర్స్ రోడ్స్ వచ్చేస్తాయి మనకు. సో ఇంతకుముందే ఎవరో నాకు కూడా తెలియదు, అతను ఆపి మరీ అడిగిండు. మన ఛానల్ సబ్స్క్రైబర్ అంట ఎవరో నాకు తెలియదు, నాకు ఉండేది తక్కువ మంది సబ్స్క్రైబర్స్. అతను మరీ ఆపి అడిగిండు మీ ఛానల్ సబ్స్క్రైబర్ అని చెప్పి. అమ్మో వీడి దాకా అంటే గ్రేట్ అసలు. నాకు ఉన్నదే కొంతమంది, దాంట్లో అసలు ఇంకా అతను ఆపి అడగగానే షాక్ అయినా నేను. ఇంకా కొంచెంసేపు మాట్లాడిండు, కొంచెం అట్లా రన్నింగ్లోనే మాట్లాడిండు. ఇంకా వచ్చేసిన నేను, ఇక బాయ్ చెప్పేసి వచ్చేసిన. నాకు ఇట్లా ఆయన అడగగానే అసలు కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా అట్లా అడగగానే. నేను ఇవన్నీ చూసుడే తప్ప ఫస్ట్ టైం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. మన ఛానల్ సబ్స్క్రైబర్ అంట. అమ్మ మన లోకల్లోనే అసలు మనల్ని ఎవరు గుర్తుపట్టారు అంటే. ఇంకా ఇంత దూరం వచ్చినాక కూడా అతను మరీ రన్నింగ్లో కార్ ఆపి మరీ అడిగిండు. అసలు గ్రేట్. నేనైతే షాక్, ఇంకా షాక్ అసలు. ముంగట చూస్తున్నారు కదా, ఇక్కడ అవుతుందా పొగనా వర్షమా? పొగ. నేను దూరంకి వెళ్ళి చూసి ఇంకా వర్షం ఏమో అని షాక్ అయినా. ఏందో అసలు ఇంత మధ్యలో నుంచి పడుతుంది, మధ్యలో ఇటు సైడ్ లేదు కానీ మధ్యలో నుంచి అయితే పడుతుంది ఏందా అని అంత షాక్ అయినా అసలు చూసి. ఆ లారీకి అంతగానం, నా టీసీఎంకి అంతగానం పొగ వస్తుంది. ఒక్కసారి చూడండి అసలు, బ్యూటిఫుల్ లొకేషన్ అసలు. అరకు అటు సైడ్ ఉన్నట్టుంది మొత్తము. అటు సైడ్ మొత్తం ఆ కుండలల్లో వర్షం పడుతుంది. గోపురాల్లో కనిపించదు కానీ ఆ కుండలల్లో దూరం వర్షం పడుతుంది. ఇక్కడ మంచిగా నాకైతే క్లారిటీగా కనిపిస్తుంది. అండ్ ఇంకా ముంగట చూడండి, ఇంకా అసలు ఏది టనెల్లోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. నాగ్పూర్ వచ్చి 210 ఉంది ఇంకా నాగ్పూర్. బాబా స్లైట్గా వర్షం అయితే పడుతుంది, బట్ ఏమంత ప్రాబ్లం అయితే ఏం కాదులే. కానీ లొకేషన్స్ అసలు ఒక్కొక్కటి ఎట్లున్నాయంటే ఇట్లా చింపేస్తున్నాయి, మామూలుగా లేవు లొకేషన్స్.
అల్టిమేట్ వేరే లెవెల్ అసలు లొకేషన్స్ అయితే మొత్తం. నేనైతే ఈ రోడ్ ఫస్ట్ టైం వచ్చుడు అంటే కన్యాకుమారి అంటే వెళ్ళినా కానీ ఆ రోడ్లో చాలాసార్లు వెళ్ళినా కానీ, మా సౌత్ అయితే చాలాసార్లు వెళ్ళినా కానీ ఈ రోడ్కి అయితే ఫస్ట్ టైం వచ్చుడు నేను. మొన్న వెళ్ళినప్పుడు ట్రైన్లో కూడా బాగానే ఉండే, మొత్తం ఇట్లానే ఉండే మొత్తం లొకేషన్స్. ఇంకా అసలు చూడండి ముంగట అసలు ఏమన్నా ఉన్నాయి అసలు, బాబా బాబా మామూలుగా లేవు కదా. ఈ స్లైట్ వర్షంలో మంచిగా ఇట్లా ఫుల్ ఎక్విప్మెంట్తో రైడ్ చేస్తుంటే అసలు బా, నేను అనుకునే అన్నీ చేస్తున్నా. అక్కడ ముంగట కొండలు కనిపిస్తున్నాయో లేదో, గోపురంలో కనిపిస్తుందో లేదో తెలీదు కానీ అటు సైడ్ వర్షం ఎట్లా పడుతుందంటే అబ్బా. అండ్ ఇంకోటి కొంచెం మెల్లగానే వెళ్ళాలి మనం, ఎందుకంటే స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వర్షంలో. అండ్ అది కాక ఈ ఊర్లలో మొత్తము అడ్డము ఆవులు కుక్కలు ఇష్టం ఉన్నట్టు వచ్చి మధ్యలోనే తిరుగుకుంటూ కూర్చున్నాయి. అన్నీ జరుగుతలేవు అసలు, వెహికల్ వస్తున్నా కూడా జరుగుతలేవు, అట్లనే ఉంటున్నాయి. సో జాగ్రత్త అంటే జాగ్రత్తగా వెళ్ళాలి మనం. సో వర్షం అయితే బాగానే పడుతుంది. ఫోన్ ఛార్జరు రెండు కూడా ట్యాంక్ బ్యాగ్లో పెట్టి కవర్ వేసేసిన. ఈ లొకేషన్ చూడండి ఒకసారి, మామూలుగా లేదు, సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. ఎప్పుడైతే మనము ఆదిలాబాద్ ఎంటర్ అయినామో ఇంక అక్కడ నుంచి మొత్తం ఇవే లొకేషన్స్, ఇక రోడ్ సైడ్ వాటర్ ఫ్లోయింగ్, బాబా మొత్తం ఇవే. ఇంకా సూపర్ అంటే సూపర్ ఉందో. ఇక్కడ ట్రైన్ బ్రిడ్జ్ అనుకుంటా నాకు తెలిసి. వా, లొకేషన్ అయితే మామూలుగా లేదు కదా. సూపర్ ఉంది. ఇటు ఇంకా హైలైట్ ఉంది, కానీ గోపురంలో కనిపించదు. అటు సైడ్ వెళ్తే కనిపిస్తుంది. ముందట చూస్తున్నారు కదా అసలు వర్షం మామూలుగా పడతలేదు, సంపుతుంది ఇట్లా అసలు. అబ్బాబ్బా, నాకేం ప్రాబ్లం లేదు, ఈ జాకెట్ లోపలకైతే వాటర్ రాలేవు. కాకపోతే హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్స్కి సరిగా ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, టైట్గా ఫిట్ చేసుకోవాలి. దాని లోపల నుంచి కొంచెం లోపలికి పోతున్నాయి వాటర్. అన్ననైతే అది రెయిన్ కవర్ ఉంది అన్నకి. వర్షం మామూలుగా లేదు అసలు, ముంగట కనిపిస్తలేదు. సో ఇది వచ్చి 6th టోల్ గేట్ కూడా సక్సెస్ఫుల్లీ క్రాస్ అయిపోయాము. ఒక్కసారి ముంగట లొకేషన్ చూస్తే షాక్ అవుతారు మీరు. బాబా ఏముంది అసలు, అల్టిమేట్. అప్పటి నుంచి వర్షం కంటిన్యూస్గా పడుతుంది. ఇక నాగపూర్లో ఉందంట ఆల్రెడీ వర్షము, చాలానే ఉందంట వర్షము, కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. అబ్బా, లొకేషన్ అయితే అసలు మామూలుగా లేదు కదా. సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్ వచ్చేసి. నాగ్పూర్ వచ్చి ఇంకా 123 కిలోమీటర్స్ అయితే ఉంది. మేము నాన్ స్టాప్ రైడ్ చేస్తూనే ఉన్నాం వర్షంలో ఏడా ఆగకుండా. ఈ రోడ్డు కొంచెం బాగాలేదు, మొత్తం ప్యాచెస్ ఉన్నాయి, గుంతలు పెద్ద పెద్ద గుంతలు అయితే ఉన్నాయి, చూసుకుంటూ వెళ్ళాలి ఇక. సో ఇది వచ్చేసి 7th టోల్ గేట్ ఈ రోజుకి మనకి. వామ్మో, ఇడ నీళ్ళు చూడండి ఒక్కసారి, ఒక రేంజ్లో వచ్చినాం మేమైతే. బా, ఇలా నా బండి పడుతుందా పట్టింది. మామూలు స్పీడ్లో రాలే, స్పీడ్ అంటే మామూలుగా అంటే 100నే వచ్చినాం, కానీ నాన్ స్టాప్ వచ్చినాం వర్షంలో ఇట్లనే. కొద్దిసేపు ఇడ బ్రేకా. సో వెల్కమ్ బ్యాక్.
ఇప్పుడైతే వచ్చేసి మేము నాగపూర్లో అయితే ఉన్నాము. ఇంతకుముందు వచ్చినాం, చాలా లేట్ అయింది, ఫుల్ వర్షం పడింది. ప్రజెంట్ టైం వచ్చేసి సిక్స్ అవుతుంది టైము. సో వచ్చి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా. సో మేము వచ్చాం గెస్ట్ హౌస్లో అయితే రూమ్ తీసుకున్నాం నార్మల్గా. సో ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇంకా ఫుడ్ అయితే మధ్యాహ్నం తినలే, ఇంక ఇప్పుడే ఆర్డర్ చేసుకుంటున్నాం ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఇంకా తిని ఈ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసి ఇంకా పడుకోవాలి. యాక్చువల్ ఏంటంటే నాగ్పూర్లో ఆఫ్టర్ 4 లాక్డౌన్ అంట. కాకుంటే హోటల్స్ అయితే ఓపెన్ ఉంటాయి, రెస్టారెంట్స్ అయితే ఓపెన్ ఉంటాయి. సో 4 తర్వాత అయితే లాక్డౌన్ అంట. సో మేమైతే ముందే బుక్ చేసుకున్నాం రూము. ఇప్పుడైతే ఇంకా ఏం లేదు, ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి, తినేసి ఎడిట్ చేసుకొని ఇంకా రెస్ట్ తీసుకోవాలి. నేను నైట్ కూడా సరిగా నిద్రలేను. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ నాకు ఇంకా సబ్స్క్రైబ్ షేర్ అయితే చాలా చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారు కానీ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపు మార్నింగ్ కలుగుతాం. అంటే బాయ్.